గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల పరిషత్ కార్యాలయంలో క్లీన్ అండ్ విలేజ్ పై శిక్షణా కార్యక్రమం జరిగింది. ప్రజాప్రతినిధులు, పొదుపు మహిళలు, వివిధ శాఖల సిబ్బందికి శిక్షణ కల్పించారు. ఎంపీపీ సుగుణమ్మ, ఎంపీడీఓ నాగమణి కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక సుస్థిరాభి లక్ష్యాలపై అవగాహన కల్పించారు. శిక్షణ అధికారి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ రథం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుండి పనికిరాని ప్లాస్టిక్, ఇనుప వ్యర్థాలను తీసుకుని వారికి నిత్యావసరాలు అందించే కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ థీమ్లో భాగంగా గ్రామ పంచాయతీలను ఎలా పరిశుభ్రంగా ఉంచాలనే దానిపై సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మన గౌరవ ప్రధానమంత్రి గారు ఏదైతే ఉందో 2015లో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటువంటిది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. 2030 నాటికి ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ని, అదేవిధంగా విద్యుత్ని, అదేవిధంగా ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, అదేవిధంగా పేదరికం లేనటువంటి సమాజాన్ని స్థాపించేటువంటి ఉద్దేశంతో ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేటువంటి దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపైన అందరికీ అవగాహన ఉండాలనేటువంటి లక్ష్యంతో ఇది జిల్లా స్థాయిలో, అదేవిధంగా డివిజన్ స్థాయిలో, మండల, గ్రామ స్థాయిలో కూడా ఈ ట్రైనింగ్ శిక్షణా కార్యక్రమాల్ని మనకి నిర్వహించుకోవడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఈ స్వచ్ఛరథం అనేటువంటి కాన్సెప్ట్లో మనకి కృష్ణపట్నం ద్వారా ఈ ముత్తుకూరు మండలంలో ఒకటి మనకి ప్రపోజల్ వచ్చింది. సో ఈ స్వచ్ఛరథం అనేటువంటిది ముత్తుకూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో తిరుగుతూ ఈ ప్లాస్టిక్ అనేటువంటిది ప్రతి ఇంటి నుంచి సేకరించి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మెయిన్గా ఈరోజు థీమ్ వచ్చేసి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ అంటే గ్రామ పంచాయతీని మనం ఎలా పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉంచుకోవాలనే దానిపైన మనం ఈరోజు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి అందరూ పొదుపు సంఘ సభ్యులకి, అదేవిధంగా వీఆర్ఓలకి ఇవ్వడం జరిగింది. సో దీని ద్వారా ఈ ట్రైనింగ్ ఈ రోజుతో పూర్తవుతుంది. దీనివల్ల గ్రామ పంచాయతీల్లో ఈ సిఆర్పిస్ ద్వారా ఈ స్వచ్ఛరథం గురించి, అదేవిధంగా ఈ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం నుంచి ఎలా మనం ద్రవ వ్యర్థాల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ అనేటువంటిది కార్యక్రమాలు మనం చేసుకుని కార్యక్రమంలో ఏవో భాస్కర్ రావు, ఆయా శాఖల సిబ్బంది, పొదుపు మహిళలు తదితరులు పాల్గొన్నారు. టీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్కి సంబంధించి మనకి 19వ తేదీన సర్పంచులు, ఉప సర్పంచులకి, పంచాయత్ సెక్రటరీస్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే 21వ తేదీ గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డులు, ఆర్పీలకు సంబంధించి పిడతాపోలూరు షెడ్ దగ్గర 1 డే ట్రైనింగ్ కార్యక్రమం అనేది 21వ తేదీ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి పొదుపు నుంచి సిఆర్పిస్ అని వాళ్ళకు కూడా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి 4 తీసుకొని వాళ్ళందరూ కూడా ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ మీద శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణకు సంబంధించినటువంటి అంశాలను ప్రసాద్ రెడ్డి గారు మీకు వివరిస్తారు.